పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చాయి అంటే బంగారం కొనేస్తాం. కొన్నేళ్లుగా ఇది మన ఆనవాయితీ. దీంతో పసిడికి డిమాండ్ ఎక్కువ. ధరలు కూడా పెరుగుదల దిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను చేరుకొని సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయాయి. రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయో, కొనగలమో లేదో అన్న ఆందోళన ఉంది. 2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగబోతుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే బంగారం రేటు పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే గోల్డ్ రేట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. 2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆగస్టు నుంచి నవంబర్ వరకు బంగారం ధరల పెరుగుదల దిశగా పరుగులు పెడుతోంది. ఈ నెలలో ఫెడ్ వడ్డీ రేటు తగ్గి బంగారం ధరలు పెరిగితే 1979 తర్వాత గోల్డ్ రేటు పెరుగుదల విషయంలో రికార్డు బ్రేక్ చేసినట్టే. ఇదే జరిగితే 46 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. 1979లో అంతర్జాతీయ అనిశ్చితులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ సంక్షోభాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల రేటు 120% కంటే ఎక్కువ పెరిగింది. 1979 తర్వాత 2022, 2023లో 14%, 24లో 21% మేర బంగారం ధరలు పెరిగాయి. 2025లో గోల్డ్ రేటు 60% పెరుగుదలను నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే 46 సంవత్సరాల తర్వాత బంగారం ధరలు పెరిగాయని స్పష్టమవుతోంది. నేటి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే గోల్డ్ రేట్ డిసెంబర్ 1 గరిష్టంగా ₹980 పెరిగి చెన్నైలో బంగారం రేటు వచ్చేసి తులం 10 గ్రాములు 1,30,630 వద్ద ఉంది. అండ్ విజయవాడలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 పెరిగి ₹1,30,480 వద్ద ఉంది. 22 క్యారెట్స్ అయితే ₹600 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,19,600 వద్ద ఉంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయి.